బంధువులు ఉండొచ్చు ప్రభువా, సమస్తము నేను కూర్చుకొని ఉండొచ్చు ప్రభువా, కానీ నేను నీ వాడిని ప్రభువా, నీవు నావాడు ప్రభువా. అమ్మా, దేవుడు మన అందరి వాడు, దేవుని వారము మనందరము కూడా. ప్రభువా, సత్యదేవా, నేను నీ వాడిని ప్రభువా, నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నాను ప్రభువా. ఈరోజు నువ్వే సమస్యతో ఉన్నావో, నీ ఆత్మను, నీ బాధను ఈ సత్య దేవునికి నువ్వు మనసు పూర్తిగా, హృదయ పూర్తిగా నువ్వు దేవుని పాదాలు పట్టుకొని, ప్రభువా నా కుటుంబంలో ఇటువంటి సమస్యతో చిక్కుకొని ఉన్నాను ప్రభువా, నన్ను నడిపించవా. సత్యదేవా, నిన్ను నేను అంగీకరించాను కదా నాయనా, నీ మార్గంలో జీవిస్తున్నాను కదా ప్రభువా, నాకు నువ్వు కాకపోతే ఇంకెవరు దిక్కు ప్రభువా అని చెప్పి నువ్వు అడుగు. నీ ఆత్మను, నీ మనసును దేవుని చేతిలో పెట్టు, దేవుని సన్నిధికి తీసుకొని వచ్చి ఆయన చేతిలో పెట్టు. ఆయన ఏ విధంగా మారుస్తాడో నువ్వు చూడు. ఆయన అంటూ ఉన్నాడు, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను యెహోవా, సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. ఏమా, ఎవరిని? దావీదు గారి కీర్తన చూడండి ఒకసారి. దావీదు గారిదే కదమ్మా, 31వ కీర్తన దావీదు గారిదే కదమ్మా, పైన ఉంటుంది రాసి. ఏమ్మా, దావీదు గారు అంటున్నా, నన్ను విమోచించువాడవి నీవే ప్రభువా. దావీదు గారి చుట్టూ ఎంతో మంది సైన్యం. అమ్మా, ఎంతో మంది సైన్యం, ఎంతో మంది బంధువులు, అన్ని సమృద్ధిగా కలిగి ఉన్నవాడే, కానీ నన్ను విమోచించువాడు ఎవరంటున్నాడు? నా భార్య అంటున్నాడా? నా భర్త అంటున్నదా? లేకపోతే నా వారంటూ ఉన్నాడా? నాకున్న సైన్యం అంటున్నాడా? నాకున్న జ్ఞానం అంటూ ఉన్నాడా? నాకున్న బలం అంటున్నాడా? నా విమోచకుడవు నీవే ప్రభువా, నా విమోచకుడా యేసయ్యా, నా జీవన రాగాలలో. సరే, పాట కాదులే కానీ వాక్యానికి వెళదాం. పాట పాడటంలో వాక్యము తగ్గించడం జరుగుతున్నది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను విమోచించువాడవు నీవు కాబట్టి ప్రభువా, నీవు సత్యవంతుడవై ఉన్నావు కాబట్టి ఇదిగో ప్రభువా, నా బాధను నీ దగ్గర పెడుతూ ఉన్నాను ప్రభువా, నీవు నాకు పరిష్కారం చూపాలి ప్రభువా అని చెప్పి ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఒకసారి మీరు సామెతలు 12వ అధ్యాయం ఒకసారి చూడండమ్మా. ఈయన నిజము మాట్లాడే దేవుడై ఉన్నాడు, అబద్ధాలు మాట్లాడేవాడు కాదు. అబద్ధాలు మాట్లాడేవాడు, అసత్యాలు మాట్లాడేవారు అంటే ఆయనకు అసలు ఇష్టమే ఉండదు. అమ్మా, సామెతలు 12వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదవండమ్మా. సామెతలు 12వ అధ్యాయం 22వ వచనం. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, ఇంకా సత్యవర్తనులు ఆయనకిష్టులు. అమ్మా, సత్యవర్తనులు ఆయనకిష్టులు, అబద్ధాలాడు పెదవులు ఆయనకు హేయములు. హేయములు అంటే ఆయనకు నచ్చనివి. ఆయనకు నచ్చనివి అంటే ఈ అబద్ధాలు ఆడేవారు ఎక్కడ ఉంటారు అంటే ఆనాడు అగ్నిగుండంలో ఉంటారు. ఏమో, వారు అగ్నిగుండంలో ఉంటారు. ఈ అబద్ధాలు ఆడేవారు చాలా మంది నాలుకలు ఊపుకుంటూ, కనుసైగలు చేసుకుంటూ, కాళ్ళ సైగలు చేసుకుంటూ, చేతుల సైగలు చేసుకుంటూ, మనిషి శరీరం అంతా ఒకలాగా తిప్పుకొని సైగలు చేస్తూ, మరి వారి యొక్క సత్యాన్ని విడిచిపెట్టి అసత్యాన్ని వెంబడిస్తూ ఉంటారు. ఈ యొక్క అబద్ధాన్ని వెంబడిస్తూ ఉంటారు. ఏమనుకుంటారు వారంటే, ఈ యొక్క చిన్న అబద్ధమేగా, ఏమవుతూ ఉన్నది, ఏం కాదు కదా, ఈ యొక్క చిన్న అబద్ధం ఏమవుతూ ఉన్నది అని చెప్పి వారు భావిస్తూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు కూడా ఏమంటున్నాడంటే, నీ నోటి మాటను బట్టి కూడా నీవు తీర్పు పొందవలసి వస్తూ ఉన్నది. నీ మాట సత్యమై ఉన్నదా, అసత్యమై ఉన్నదా ఆలోచించండి. అమ్మా, వాక్యం వింటున్న వారులారా, మేము కూడా బోధించే మేము కూడా, నీ మాట సత్యము పలుకుతున్నదా, అసత్యము పలుకుతూ ఉన్నదా? అసత్యం ఎప్పుడు పలుకుతున్నదమ్మా? ఎప్పుడు బల్ల కింద చేయి పెట్టినప్పుడు, చాటుమోటుగా తీసుకునేటప్పుడు, దానికో దీనికో దానికో లోపడినప్పుడు,
ఈ యొక్క అసత్యాన్ని జరిగిస్తూ ఉంటారు. ఎక్కడ ఉన్నావా, చిక్కులు ఉన్నావా, అసత్యం జరిగిస్తూ ఉన్నావా? సత్యమై ఉన్నాడు దేవుడు. ఆయనకు అసత్యం అనేది ఇష్టం లేదు. ఈ రోజు దేవుణ్ణి అంగీకరించి సత్య మార్గమును నేను జీవిస్తున్న నేను ఏదో కొద్ది గొప్ప లాభమో, కొద్ది గొప్ప సంతోషమో, ఏదో ధరించుకుందామనో ఈరోజు అసత్యము జరిగిస్తే నా స్థితిగతులు ఏమైపోతున్నాయో నువ్వు ఆలోచన చేస్తున్నావా? నువ్వు అమ్మా ఎవరున్నారు? మేము సత్యవంతులమేనండి, సత్యవంతుడిని మేము అంగీకరించాము, సత్య మార్గంలో జీవిస్తున్నాము, సత్యమే మాట్లాడతాము, మా దగ్గర అబద్ధము లేదు అని ఎవరైనా అనుకుంటే పర్వాలేదు. ఉన్నారా అటువంటి వారు? మేము అసలు అబద్ధాలే మేము ఆడవండి, ఎప్పుడు సత్యమే పలుకుతామండి. ఒక మాట నేను చెప్తానమ్మా, భర్త దగ్గర భార్య అసత్యమే మాట్లాడతాడు కొన్ని సందర్భాలను బట్టి. భార్య దగ్గర భర్త, భర్త దగ్గర భార్య, పిల్లల దగ్గర తల్లిదండ్రులు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలు, ఇట్లా మన చుట్టుపక్కల ఉన్న వారి దగ్గర, మన చుట్టుపక్కల లేని వారి దగ్గర కూడా అసత్యాలే మాట్లాడుతూ ఉంటారు. అన్ని సత్యాలే పలుకుతారు అంటే మటుకి నేను అస్సలే నమ్మను. వారు ఎవరైనా కానివ్వండి, నేను ఎప్పుడు సత్యమే మాట్లాడతానండి అంటే నేను అసలు నమ్మను. నా మనస్తత్వం అది. ఒకవేళ నీవు సత్యాన్ని జరిగిస్తూ ఉన్నావా, సత్యాన్నే మాట్లాడుతున్నావా, బలహీనుడవై అసత్యాన్ని మాట్లాడుతున్నావా, అసత్యాన్ని జరిగిస్తూ ఉన్నావా? ఒకవేళ నేను మీకు ఒక మాట చెప్పాను, నేను నమ్మను, నేను అసత్యాన్ని అసలు జరిగించట్లేదు, మాట్లాడట్లేదు అంటే నమ్మను అన్నాను కదా. మరి ఎట్లా? అందరూ అసత్యము మాట్లాడుతూ అసత్యాన్ని జరిగిస్తూ ఉంటే మరి వీరికి దేవుడి రాజ్యంలో చోటు లేదన్నాను కదా. మరి ఎలా? మరి ఈ దేవుని చోటు, ఈ దేవుని రాజ్యాన్ని ఎలా దక్కించుకుంటాము? మనం ఒక బలహీనత నుంచి మనల్ని బలవంతుణ్ణి చేయమని చెప్పి మనం బలవంతుడైన దేవుణ్ణి మనం వేడుకోవాలి. ప్రభువా, నేను ఎక్కడున్నా నేను ఈ వాక్యాన్ని ఈరోజు విన్నాను ప్రభువా, ఫలానా రోజు వాక్యాన్ని విన్నాను, నీవు సత్యవంతుడవు, మమ్మల్ని సత్యముగా మమ్మల్ని జీవించమంటున్నావు, సత్యమైన మాటలే మాట్లాడమంటున్నావు. కాబట్టి నాయన మేము ఎక్కడ కూడా అసత్యాన్ని పలకవద్దు ప్రభువా. అలా మేము అసత్యాన్ని పలకకుండా ఉండాలి అంటే మమ్మల్ని సత్యాన్నే పలికించే శక్తిని నీ పరిశుద్ధాత్మని మాలో ఉంచి మమ్మల్ని బలపరచు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అడగండి అందరూ కూడా ఒకవేళ ఇటు ఎవరైనా సందేహపడుతూ ఉన్నవారు, అటున్నామా ఇటున్నామా అని ఆలోచన చేస్తూ ఉన్నవారు ఎవరైనా ఉంటే, ప్రభువా నేను సత్యమే పలకాలి ప్రభువా, అసత్యము పలకవద్దు ప్రభువా. నేను ఒకసారి మా మనవడితో ఒక మాట మాట్లాడాను. ఏం మాట్లాడాను అంటే, రాకేష్ మా అమ్మాయి సంధ్య కొడుకు, నేను ఒక మాట ఏం మాట్లాడాను అంటే, ఒక మాట మీద మాట వచ్చి ఏదే వాళ్ళతోటి, అరే రాకేష్, కొన్ని కుటుంబాల్లో ఇలా ఉంటాయిరా. ఎలా ఉంటాయంటే, ఇంటి ఎదురు వారితో మనకు ఒక గొడవ వస్తూ ఉన్నది. గొడవ వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగిందో కూడా తెలుసుకోకుండా మన అమ్మా నాన్నతోటి లేదా మన పిల్లలతోటి తల్లిదండ్రులు కలిసి అవతల వారి మీద గొడవ పెట్టుకుంటూ ఉంటారా. బూతులు కూడా మాట్లాడుతుంటారు విశ్వాసుల్లో కొంతమంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఏం జరిగింది ముందు అక్కడ ఆ గొడవను ఆఫ్ చేసి ఏం జరిగింది అని తెలుసుకొని, మందు తప్పైతే మన అమ్మ నాన్నకు మనకు చెప్పుకొని లేదా మన పిల్లలకు మనం చెప్పుకొని, ఇది మందు పొరపాటు కదా, మంది పొరపాటు అయి కూడా అవతల వారి మీద మనం ఈ విధంగా గొడవ పడటం కరెక్ట్ కాదు కదా, ఈ మాటలు మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. ఒకవేళ వారు అసత్యమే మాట్లాడనుకోండి, వారిదే తప్పనుకోండి, మనం క్రైస్తవులం కదా, ఈ సత్యవంతుడిని మనం అంగీకరించాము కదా, మనము వారితో రోడ్డు మీద గొడవ పడకూడదు కదా అని మనము మన వారికి చెప్పుకోవాలి అని చెప్పి మా మనవుడితో నేను మాట్లాడాను. మరి మాట్లాడిన సంగతి మీ ముందు ఉంచానంటే, ఈరోజు కుటుంబాల్లో కానివ్వండి, స్నేహితుల్లో కానివ్వండి, అక్కడక్కడ వ్యాపారం చేసే కాడ కానివ్వండి, ఉద్యోగాలు చేసే కాడ కానివ్వండి, జరిగే ఏంటంటే మన వారైతే చాలు, తప్పు వారిదున్నా మందున్నా అవసరం లేదు.
మన వారైతే చాలు. మా తమ్ముడు సురేష్ గారికి ఇక్కడికి వచ్చేవాడు. ఈ మధ్య కొంచెం ఆయన రాలేకపోతున్నాడు. మా తమ్ముడు ఏం చేసేవాడంటే అతని దగ్గరికి ప్రతి ఒక్కరు వస్తారు. ఏ పొలం కూడా ఉన్నా ఏది ఉన్నా కానీ ఆయన దగ్గరికి వస్తే ఆయన ఏం చేస్తాడంటే వచ్చిన వారి తప్పున్నా వారికి సహాయం చేస్తాడు. వారి మంచి తప్పు లేదు అన్నా వారికి సహాయం చేస్తాడు, ఏదో ఆయనకున్న పరపతిని బట్టి. నేనేమంటూ ఉన్నానంటే అతనితోటి, తమ్మి నేను ఒక్క మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఏంటమ్మా చెప్పన్నాడు. నేనన్నా కదా, నీవు ఈరోజు వరకు నీకు ఇద్దరు ఆడపిల్లలకు కూడా నేను సంపాదించాను, నాకే బాధ లేదు, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశాను అని చెప్పి నాకు చాలాసార్లు చెప్పావు. మరి ఈరోజు దేని కొరకు నువ్వు ఎటువంటి వారు వచ్చినా కానీ వారికి రికమెండేషన్లు చేయించి నీ వల్ల ఏ పని అయితే నువ్వు చేస్తూ ఉన్నావు, నీ వల్ల కాకపోతే పైవారి దగ్గరికి పోతున్నావు, పైవారి దగ్గరికి కాకపోతే ఇంకో పైవారి దగ్గరికి పోతున్నావు, ఈ విధంగా రికమెండేషన్లు చేసి తప్పుడు మార్గంలో జీవించే వారికి సహాయం చేస్తున్నావు, నీతి గల మార్గంలో జీవించే వారికి సహాయం చేస్తున్నావు. నాకంటే నువ్వు దేవుణ్ణి ముందు నమ్ముకున్నావు, నాకంటే నీవు దేవుణ్ణి ముందు నమ్ముకున్నావు అంటే నేను ఇక్కడ ఒక మాట చెబుతున్నామ్మా. దేవుణ్ణి ముందు నమ్ముకున్నా తర్వాత ముందు వెనక ఇవన్నీ కాదమ్మా, ఎవరి ఆత్మీయత ఎవరి ఎదుగుదల వారిదే, ఆ విషయం గురించి కాదు. అయితే నేను అక్కడ సందర్భం వచ్చింది కాబట్టి ఆ వ్యక్తితో మాట్లాడాను, మా తమ్ముడితోటి. నీవు దేవుణ్ణి నాకంటే ముందు నమ్ముకున్నావురా, నీవు ఎంత పెద్ద పెద్ద పరిచయంలో పాల్గొన్నావు, ఈ ఒక్క సత్యము నీకు అర్థం కాలేదా అని చెప్పంటే, ఒక టబ్బు కుర్చీ ఉంటుంది మధ్య, పెద్ద పెద్ద కుర్చీలు కొంచెం హైట్ తక్కువ ఉంటున్నాయమ్మా, దాంట్లో కూర్చున్నాడు. కూర్చొని ఏం మాట్లాడకుండా ఉండేసరికి ఇంతకంటే ఎక్కువ మాట్లాడకూడదని నేను ఇంకా ఏరే మాటలు మాట్లాడుతూ ఉంటే ఒక 7 నిమిషాల కానించి 10 నిమిషాల గ్యాప్లో ఈ మాటలు వింటూనే, అన్నా నువ్వు చెప్పింది నాకెందుకో తెలుసు కానీ నాకు ఆలోచన అంత కరెక్ట్గా తట్టలేదన్నా, ఇక నుంచి నీకు నేను మాటిస్తున్నానన్నా, నా చేతనైనంత వరకు నేను ఏదైతే మేలుందో అటే పలుకుతానన్నా, అటు పలకని నాడు నీ ఎదురుగా నేను కూర్చోను, నీతో నేను మాట్లాడు, నీతిగల మాటలు నేను మాట్లాడు. మరి ఏం జరిగిందో నాకు తెలియదు కానీ ఈ జరిగిన 1 సంవత్సరానికి మరి అతను నేను ఎదురుపడి కూర్చొని మాట్లాడకుండా ఆ టైం అనేది కుదరలేదు మాకు. మరి ఏం జరిగిందో తెలియదు. మరి ఆయన మాట్లాడే విధముగా ఒకవేళ మళ్ళీ మొదటికే వచ్చి అసత్యానికి సపోర్ట్ చేస్తున్నాడో తెలియదు, లేకపోతే టైం అనుకూలించక నా ఎదురుగా రావడానికి మరి టైం కలవట్లేదో నాకు తెలియదు. కానీ 3-4 రోజుల క్రితం కూడా కారులో మేము కొయ్యచెలక వెళ్ళి ఒక విషయాన్ని కూడా మాట్లాడి వచ్చాం. కానీ ఈ యొక్క దేవుని మాటలు మాట్లాడుకోలేదు. ఎప్పుడు కలిసినా దేవుడి మాటలు మాట్లాడేవాడమ్మా. ఈసారి దేవుని మాటలు మాట్లాడలేదు. నాయకుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నాయకులకున్న బలమేంటో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నేను మీ ముందు ఎందుకు వస్తున్నాను అంటే, నీ వారైనా నీ వారు కాకపోయినా సత్యాన్నే పలకటం. ఎందుకు పలకాలండి? మేము దేనికి పలకాలి? మా నాన్న కాదు, మా అమ్మ కాదు, ఆయన మా బంధువులు కాదు, ఆయన మేము ఎందుకు కాపాడాలండి? నిజం పలికి దేవుని కొరకు. నువ్వు సత్యాన్ని దేని కొరకు మాట్లాడాలి అంటే దేవుని కొరకు నువ్వు మాట్లాడాలి. దేవుడు నీకు ఆయన ఇచ్చిన మాట చొప్పున ఆయన సత్యవంతుడై ఉన్నాడు కాబట్టి సత్యమే పలకమంటున్నాడు. కాబట్టి నీవు ఆయన కొరకు, ప్రభువా నా భార్య కాదు, నా భర్త కాదు, నా పిల్లలు కాదు, నా తల్లిదండ్రులు కాదు, నా స్నేహితులు కాదు, ప్రభువా నీవు పలకమన్నావు సత్యాన్ని, నీ కొరకు నేను మాట్లాడతాను ప్రభువా సత్యం. తర్వాత ఏమంటాడు నీ భర్త, తర్వాత ఏమంటది నీ భార్య, తర్వాత ఏమంటారు నీ తల్లిదండ్రులు, తర్వాత నీ స్నేహితులు, నీ వారు ఏమంటారు? వారు ఎవరో నేనెవరిని నాకెళ్ళి నువ్వు పలకవలసింది పోయి అటు పలికావేంటని నీ భర్త నీతో గొడవ పెట్టుకోవచ్చు, నీ భార్య నీతో గొడవ పెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఎవరిని గెలుచుకున్నట్లు? నీవు సత్యాన్ని పలికి ఎవరిని గెలుచుకున్నట్టు? దేవుణ్ణా గెలుచుకున్నావా? దేవుణ్ణి? మనుషుల్ని గెలుచుకోవడం ముఖ్యమా? అసత్యం మాట్లాడి సత్యం మాట్లాడి దేవుణ్ణి గెలుచుకోవడం ముఖ్యమా? దేవుణ్ణి గెలుచుకోవాలి. మన పోరాటం అంతా దేవుణ్ణి గెలుచుకోవాలి. మనము ఏమి తిన్ననో ఏమి తాగినో దేవునికి మహిమకరముగా మనము
అలాంటప్పుడు ఇది ఒక భాగము. సత్యాన్ని అంగీకరించాము. సత్యవంతుని చేతిలో మనం ఉన్నాము అనుకుంటున్నామా? భ్రమలో ఉన్నామా? నిజంగానే మనం ఆయన చేతిలో ఉన్నామా? ఆయన నిజముగా ఆయన చేతిలో మనం ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు మనం ఈ సత్యాన్ని మనం కాపాడుకుంటాం. ఎప్పటికప్పుడు ఈ సత్యాన్ని మనం కాపాడుకుంటాం. ప్రభువా, ఇదిగో ఎక్కడ నేను ఎప్పుడు ఏ సమయంలో సత్యాన్ని నేను జరిగించవద్దు, మాట్లాడొద్దు ప్రభువా. నీ చేతిలో నన్ను శిల్పిగా మార్చు ప్రభువా. రాయిగా నేను నన్ను నీ చేతిలో పెట్టాను ప్రభువా. మారుస్తావా ప్రభువా? నన్ను ఒక శిల్పిలా నన్ను మారుస్తావా ప్రభువా? ఎటువంటి శిల్పి? రకరకాల శిల్పులు అంటే ఆ ఒక శిల్పాలు ఉంటాయి. రకరకాల శిల్పాలలో ప్రభువా నన్ను మంచి శిల్పంలో నన్ను చెక్కాలి ప్రభువా. అంటే కొంతమంది కొన్ని చూస్తాం కదా, కింద నుంచి పైదాకా అంటారు కదా, పాత మోడల్ డ్రెస్ మాకెందుకండి అటువంటి రకాల బట్టలు, మాకు అవసరం లేదని చెప్పి రకరకాల బట్టలు వేసుకుంటారు. కానీ వేసుకున్న వారికి కూడా తెలుసు, పాతకాలం నాటి బట్టలు వేసుకుంటేనే వారు చాలా ముద్దుగా చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటారు. ఏమా అది వాస్తవం కాదో మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ ఏంటి అంటే ఎవరి ఇష్టానుసారముగా వారు ఈ విధముగా మనకు ఇష్టమైన మార్గములో మనము అసత్యాన్ని జరిగించే విధముగా మనము ఉంటూ ఉంటాము. ఎప్పుడైనా సరే మనము దేవుణ్ణి అడగవలసిన విధానం ఏంటంటే, ప్రభువా ముద్దుగా ముచ్చటిగా ఉండే ఒక శిల్పంలా నన్ను తయారు చేయి ప్రభువా. అంటే శిల్పం అంటే ప్రాణము లేని శిల్పము కాదమ్మా, ప్రాణము లేని శిల్పము కాదు. మాట్లాడాలి ప్రభువా, సత్యాన్ని నేను మాట్లాడాలి ప్రభువా. అటువంటి శిల్పంలో నీ చేతిలో నన్ను చెక్కు ప్రభువా, నేను సత్యాన్ని జరిగించాలి ప్రభువా అని చెప్పి నువ్వు దేవుని చేతిలో నీవు ఉండు. నీ మనసును పెట్టు, నిన్ను నువ్వు పెట్టుకో, నీ కుటుంబాన్ని పెట్టు, నీ పిల్లల్ని పెట్టు, దేవుని చేతిలో పెట్టు. ప్రభువా నేను సత్యాన్ని జరిగించాలి ప్రభువా. వాస్తవేనా? వాస్తవంగా పాత రోజుల్లో ఉన్న బట్టలే అందంగా ముద్దుగా చక్కగా ఒక సాంప్రదాయంగా ఉంటూ ఉంటారమ్మా. అటువంటి వాటిని విడిచిపెడుతున్నారు ఈరోజు చాలా మంది. అంటే ఇవి కూడా కొన్ని అసత్యానికే దారి తీస్తూ ఉన్నాయి. ఏమంటున్నాడు? నీ కట్టు, నీ అలంకరణ, నీ బంగారము ఏ విధంగా ఉండాలి? నీ అలంకరణ అంటే తోటి విశ్వాసికి లేదా విశ్వాసులు కాని వారికి ఎవరికి ఇబ్బందికరముగా ఉండవద్దు, ఆటంకంగా ఉండవద్దు. నిన్ను చూసి ఫలాని ఒక పురుషుడు, ఫలాని ఒక స్త్రీ ఇదిగో దేవునికి నచ్చినట్లుగా సత్యాన్ని జరిగిస్తూ ఉన్నాడని చెప్పి నిన్ను వారు మాదిరిగా తీసుకొని వారిని కూడా నీ వలె దేవునికి ఏ విధంగా చేతిలో పెట్టుకున్నావో వారు కూడా దేవుని చేతిలో ఉండాలి. నీ యొక్క సత్య ప్రవర్తన ఆ విధంగా ఉండాలి. యోహాను గారు కూడా మాట్లాడతాడు కదా, ఇదిగో నీ సత్య ప్రవర్తనను బట్టి, నీ సత్య ప్రవర్తనను బట్టి, నీ ఎదుగుదలను బట్టి నిన్ను చూసిన వారు ఇతరులు చూసి నా దగ్గరికి వస్తూ ఉంటే నేను సంతోషిస్తూ ఉన్నాను. ఇంతకు మించిన సంతోషము ఇంకా నాకేమి ఉన్నది అమ్మా? ఇంతకు మించిన సంతోషము నాకేమున్నది? నువ్వు సత్యాన్ని అనుసరించావు, సత్యాన్ని జరిగిస్తూ ఉన్నావు, ఇతరులు చూశారు, విన్నారు, వచ్చి ఎక్కడైతే నువ్వు ఆ బోధన ఉన్నావో ఆ బోధను వినిపించిన అతని దగ్గరికే వచ్చి చెబుతూ ఉంటే ఇంకేం కావాలమ్మా? దేవుడు సత్యదేవుడై ఉన్నాడు కదా, ఆయన సత్య మార్గాన్ని ఆయన నడుచుకునేవాడై ఉన్నాడు కదా. మనం సత్యాన్ని జరిగిస్తూ సత్య మార్గంలో జీవిస్తూ ఉంటే దేవుడు మన గురించి సంతోషించకపోతే ఇంకేం చేస్తాడమ్మా? ఏం కావాలి నీకేం కావాలి? నన్ను ఈ విధంగా మెప్పించాలని తప్పించిపోతూ ఉన్నావు కదా, నిన్ను కూడా నేను సంతోషపరుస్తాను. ఏం కావాలో చెప్పు. సత్యము లేదు, సత్య మార్గము లేదు, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి. ఉపవాస ప్రార్థనలు, నీతి గల మాటలు, నీతి లేదు, నీతి గల మాటలు, ఉపవాసం సరిగ్గా లేదు, ఉపవాసము, ఇటువంటివన్నీ జరిగించచ్చు. నాకు అది కావాలి, ఇది కావాలి అని చెప్పి దేవుని దగ్గర మాట్లాడితే దేవుడు ఏమైనా తెలివి తక్కువడా?
ఏమా దేవుడు తెలివి తక్కువడా? తెలియదా? దేవుని దగ్గర ఏ విధంగా ఏ భక్తి భావంతో ఉండాలో, ఏమి తినాలో, ఏమి తాగాలో నీకు తెలియదా? తెలుసు నీకు. ఈ లోకములో ఎన్ని ఉన్నాయో అన్నిటిని కూడా తెలుసుకొని ఏది నీ మనసుకు నచ్చుతో అది జరిగిస్తూ అది పొందుకోవడానికి ప్రయత్నిస్తూ తప్పు మార్గంలో జీవిస్తూ, దొంగ ఉంటే దొంగ మాట వింటాం, వ్యభిచారి ఉంటే వ్యభిచారి మాట వింటాం, మోసగాడు ఉంటే మోసగాడి మాట ఉంటాం, ఎవరి పక్కన ఉంటే వారితోటే. అంటారు కదా, ఏ రోటికాడ పాట ఆ రోటికాడే. విన్నారమ్మా ఈ మాటలు ఎప్పుడైనా? నా చిన్నప్పుడు విన్నాను. నా చిన్నప్పుడు ఎట్లా అంటే రోళ్ళు ఉండేవి, పెద్ద పెద్ద రోళ్ళు, రోకళ్ళు ఉండేవి. అక్కడ ఒక 5 అడుగులు లైన్లో ఉండేవారు. ఎట్లా అంటే వారు దంచుకొని వారు చెరుక్కొని అన్నం వండాలి. ఇటువంటి 2-3 రోళ్ళు ఉండేవి. అయితే ఇక్కడ 3-4 ఉంటే మేము చిన్నపిల్లగాళ్ళం ఇంత ఉంటాం, ఆడుకుంటూ ఉంటే ఇక్కడ మాటలు ఇక్కడే. మళ్ళీ ఇక్కడ ఈ రోజు ఎక్కువ జనం ఉన్నారు అనుకోండి, జనం లేని రోడ్డు కాడికి పోయి అక్కడ ఒక జనం ఎక్కువ ఉంటే అక్కడ మాటలు అక్కడే. అక్కడి నుంచి మళ్ళీ ఏరే కాడికి పోయి ఏరే కాడ మాట్లాడటం. ఈమెడ దాడి గురించి వీళ్ళు ఏమంటున్నారంటే, అమ్మో ఆమె వస్తూ ఉన్నది, ఏ రోటికాడ పాట ఆ రోటికాడే పాడుతూ ఉన్నది. అంటే ఇక్కడ కావాల్సిన మాటలు ఇక్కడే, అసత్యం నిజాలు కాదు. వారి మీద వీరి మీద అక్కడ మాట్లాడాల్సిన మాటలు అక్కడే, అక్కడ మాట్లాడవలసిన మాటలు అక్కడే. నువ్వు కూడా మాట్లాడాలి. నీవు కూడా ఏ రోటికాడ పాట ఆ రోటికాడ నువ్వు కూడా పాడవలసినదే. ఏంటయ్యా వారు అసత్యాన్ని మాట్లాడుతున్నది కదా, ఆమెను విమర్శిస్తూ ఉన్నారు కదా, దేవుడు కూడా నచ్చట్లేదు కదా. అంటే నేను మీకేం చెబుతానంటే, మీరు ఎన్ని రోళ్ళ కాడిపోయినా ఎన్ని రోటి పాటలు పాడినా సత్యమైన మాట పలకాలి, సత్య మార్గంలో నువ్వు జీవించాలి. ఇతరులు చూసి నా రోటి దగ్గరకు వచ్చినా, నా ఇంటికి వచ్చినా ఆమెలో నీతి నిజాయితీ ఉన్నది, ఆమె సత్యము తప్ప అసత్యాన్ని పలుకదామే, ఆ వ్యక్తి పలకడు అనే పాట నువ్వు పాడాలి. అటువంటి పాటను పాడితే నీ పాటను బట్టి ఇతరులు నీ గురించి సాక్ష్యం చెప్పాలి. ఈ విధంగా ఆమె ఎక్కడున్నా ఏం బాధ లేదు, మా గురించి ఏదో చెప్పుద్దని ఎవరైనా చెప్పినా మేము నమ్మం. ఆ విధంగా మనము ఏ రోటికాడ పాట ఆ రోటికాడ పాడినా మంచి పాట ఇతరులు మెచ్చుకోవాలి, ముఖ్యంగా దేవుడు మెచ్చుకోవాలి. అటువంటి పాట పాడాలని నా అభిప్రాయం. ఇది మీరు రోలేని కాదు, మీరున్న ప్రాంతం అది ఎక్కడైనా ఏ స్థలమైనా సరే ఈ విధంగా దేవునికి నచ్చినట్లుగా సత్యాన్ని పలకటం, సత్య మార్గంలో జీవించడం. అయితే ఈ విధంగా ఉండాలి మనం. అయితే ఇక్కడ నేను ఇంకొంచెం కీర్తనలు, ఇది కూడా దావీదు గారి కీర్తన, 52వ కీర్తన చూడండి అమ్మా. దావీదు గారిదేనా అమ్మా? దావీదు గారిదేనా? 52వ కీర్తన దావీదు గారి కీర్తన 3వ వచనం నుంచి నేను మాట్లాడుతూ ఉన్నా. 51వ కీర్తన, ఇది దావీదు గారిదే. 51వ కీర్తన 6వ వచనం, 51వ కీర్తన 6వ వచనం. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు. దేవుడి నామానికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి అందరూ హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దావీదు గారు అంటున్నాడు, నీవు అంతరంగములో సత్యాన్ని కోరుచు ఉన్నావు. అంతరంగములో సత్యం అంటే బయటికి కనిపించే సత్యం కాదు. మనం మాట్లాడే మాటలు మనసులో ఒకటి ఉంటున్నది, పలుకు మాట నోట్లోంచి పలికే మాట మటుకి మరి సత్యమై ఉంటుంది, లోపల అసత్యం, బయటికి మటుకి సత్యం. ఈ విధంగా నటన జీవితము జీవించేవారు ఉంటారు. జాగ్రత్త. ఎవరైనా అమ్మ మీరు కోపగించుకోవద్దు, ఎందుకంటే ఇది దేవుని వాక్యము, ఎవరికైనా మేలు జరగాలని కానీ కీడు జరగాలని కాదు. కాబట్టి ఇట్లా నీ అంతరంగంలో సత్యము లేకుండా నీ మాటలో సత్యము మాత్రమే ఒకవేళ చూపెడుతున్నావేమో చూసుకో అమ్మా. నీ మనసులో ఏది ఉన్నదో నీ ఒక నోటి మాట నోట్లోంచి కూడా అదే రావాలి, సత్యమే ఉండాలి, సత్యము గల మాటే రావాలి. దేవుడంట మన అంతరంగములో సత్యాన్ని కోరుకుంటూ ఉన్నాడట. ఈరోజు నీ అంతరంగములో సత్యం ఉన్నదా? ఇక్కడ కూర్చొని
వాక్యం వినుతూనే ఎక్కడో మనసు పెట్టి ఆలోచన చేస్తూ ఉంటాం, ఎక్కడికో ఊహల్లోకి వెళ్ళిపోతూనే ఉంటాం, ఉయ్యాలు ఊగుతూనే ఉంటాం. మళ్ళా దేవుడి వాక్యం చెవులో పడంగానే తట్టగానే ఉలిక్కిపడి, అమ్మో నేను ఎక్కడో ఉన్నానేంటి, చర్చిలో ఉండి వాక్యం వినుకుంటా నా మనసంతా ఎక్కడెక్కడికో పోయింది ఏంటి ప్రభువా, నన్ను క్షమించు ప్రభువా. ఇందాక నేను కూడా కూర్చున్నాను అక్కడ, వాక్యం ఇంకా స్టార్ట్ కాలేదు. నేను నాకున్న సమస్యను బట్టి దివాలుగా దీనికి పరిష్కారం చూపెట్టు ప్రభు, దివాలంటే పరిష్కారం చూపెట్టు ప్రభు అని జాలిగా దేవుణ్ణి అడుగుతున్నాను. సరే దివాలను కూడా అనొచ్చేమో, అయితే జాలిగా దేవుణ్ణి అడుగుతూ ఉన్నానమ్మా. అయితే నేను ఈ మాటలు ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను అంటే, ఈరోజు మనం ఒక అంతరంగంలో సత్యం అనేది ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యమే. నేను ఆలోచన చేస్తూ, ప్రభువా నేనేమైనా తప్పు చేశానా, నాకు తెలియపరచు ప్రభువా. నేను తప్పు చేస్తే తప్పుని దిద్దుకునే ఒక మనసు నాకు ముందు తెలియపరచు. నా అంతరంగంలో సత్యాన్ని ఏమైనా కోల్పోయానా, ఒకవేళ కోల్పోతే నాకు తెలియపరచు ప్రభువా. నేను దాన్ని సరిచేసుకోవడానికి కూడా నువ్వే నాకు సహాయం చేయి ప్రభువా అని నేను ఇక్కడ కూర్చొని దేవుణ్ణి దీనంగా నేను అడిగాను. ఈరోజు మనము కూడా మన అంతరంగంలో సత్యం ఉన్నదో లేదో ఒకసారి ఆలోచన చేసుకొని, సత్యం అనేది మన అంతరంగంలో లేకపోతే అడగండి. దావీదు గారు అడిగినట్లుగా ప్రభువా ఏమంటున్నాడమ్మా, నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, అంతర్యమున నాకు జ్ఞానము తెలియజేయుదువు. జ్ఞానము అంతర్యమున నాకు జ్ఞానము నాకు తెలియజేయుదువు. అడగండి ప్రభువా, నా అంతరంగములో సత్యం ఉండాలి ప్రభువా. ఈ ఒక సత్యం నిమిత్తము నేను జ్ఞానం కలిగి ఉండాలి ప్రభువా. ఈ సత్యాన్ని అనుసరించాలి, సత్యమే పలకాలి. అటువంటి జ్ఞానము కూడా నాకు కావాలి ప్రభువా. నాకు కలగచేవా ప్రభువా, నాకు కలగచే ప్రభువా. యాకోబు 1వ అధ్యాయంలో అంటూ ఉన్నాడు కదమ్మా. యాకోబు 1వ అధ్యాయం 5వ వచనంలో ఏమంటున్నాడమ్మా, జ్ఞానము ఎవరికైనా కొదువుగా ఉన్న ఎడలా, చదవండి అమ్మ ఒకసారి చూడండి. యాకోబు 1వ అధ్యాయం యాకోబు 1వ అధ్యాయము 5వ వచనం. చదవండి అమ్మ. యాకోబు, మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉండిన ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. చదవండి. అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికి ధారాళముగా దయచేయువాడై ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ అంతరంగంలో జ్ఞానం, నీకు జ్ఞానం కావాలంటే, సత్యాన్ని జరిగించే జ్ఞానం కావాలి అంటే ఎవరి దగ్గరికి వెళుతున్నావు? ఆలోచన లేని సమయంలో కుటుంబాన్ని పోషించుకునే విషయాన్ని బట్టి, ఆ కుటుంబాన్ని ఒక మెయింటేషన్ అంటారు కదా, మెయింటెనెన్స్ చేయటానికి, అంటే ఇంగ్లీష్ పదం వాడటం నాకు ఇష్టం లేదు, నాకు దవ్వుకున్న గుర్తు రాక నేను ఇంగ్లీష్ పదం వాడాను. ఆ ఇల్లు చక్కబెట్టుకునే జ్ఞానం లేక, ఏమో ఇల్లుని చక్కబెట్టుకునే జ్ఞానము లేక మనుషుల దగ్గరికి వెళ్తారు. అమ్మా నేను ఇల్లు ఎంత సంపాదిస్తున్నా, నాకు ఏ విధంగా కూడా గింత మూలక పట్లే, గింత దాచుకోవట్లేదేంటి, నేను ఏ వ్యాపారం చేసినా కానీ కలిసి రావట్లేదేంటి, నేను ఏ వ్యాపారం చేస్తే బాగుంటూ ఉన్నది, ఏమి కొంటే బాగుంటుంది, ప్లాట్ కొంటే బాగుంటుందా, పొలం కొంటే బాగుంటుందా, బంగారం కొంటే బాగుంటుందా, ఇల్లు కొంటే బాగుంటుందా, ఏ కొనుక్కుంటే బాగుంటుంది అని ఎవరి దగ్గరికి వెళతారంటే మనుషుల దగ్గరికి. అమ్మా జ్ఞానము కావాలి అంటే మనుషుల దగ్గరికి వెళుతూ ఉన్నారు. మరి వీరు ఎవరు అంటే అన్యులు కాదు, యేసుక్రీస్తును నమ్ముకోని వారు మాత్రమే కాదు. మళ్ళీ వీరు పేరు మటుకి మేము క్రైస్తవులమండి, మా తాత ముత్తాతల కానించి కూడా మేము క్రైస్తవులేమేనండి. కానీ మాకు ఆలోచన కావాలంటే, జ్ఞానము కావాలి అంటే ఇతరుల దగ్గరికి, మనుషుల దగ్గరికి వెళతాం. అమ్మా మేము మనుషుల దగ్గరికి వెళతాం. ఆయన అంటున్నాడు, నీకు జ్ఞానము కావాలంటే నా దగ్గరికి రా బాబు, నేను ఎవరిని కాదనేవాడిని కాదు కదా.
నేను ఎవరిని కాదనే వాడిని కాదు కదా. నువ్వు నా దగ్గరికి రావడానికి నీకు గుర్తులేదు. నీకు నన్ను మర్చిపోయావు. అసలు నువ్వు మర్చిపోయి నీ కంటి ముందు ఉన్న మనుషులను పట్టించుకొని వారి దగ్గరికి పోయి అడుగుతున్నావు. నేనేం చేస్తే బాగుంటుందో నా జ్ఞానం తెలియపరచని అడుగుతున్నావు. పిచ్చివారులారా, నా దగ్గరికి రండి. నేను ఎప్పుడు తలుపులు తీర్చే ఉంచుతాను కదా. మనుషులను ఒక్కొక్క గడియలో ఆ తలుపులు మూసి ఉంటారు, కానీ నేను ఎప్పుడు తలుపు తీసే ఉంచుతాను కదా. అవసరమైతే అసలు మీ హృదయంలోనే ఉన్నాను కదా నేను. మీకు ఏం కావాలో నన్ను అడగాలి కదా. మీరు మనుషుల దగ్గరికి ఎందుకు వెళుతున్నారు? దేనికి వెళుతున్నారా? ఎవరైనా వెళ్ళారా? ఏమో ఎవరైనా వెళుతున్నారా? రేపు ఎల్లుండో వచ్చినలో ఎవరి దగ్గరకో జ్ఞానం కొరకు వెళ్ళాలని తెలియపరుస్తారని వెళ్ళేవారు ఎవరైనా ఉంటే అటువంటి ఆలోచన మానివేసుకొని ప్రభు పాదాలు పట్టుకోండి. ప్రభువా, నీ ఎవరి దగ్గరికి వెళ్ళను ప్రభువా, నాకు జ్ఞానాన్ని నువ్వే కలగ చేయి ప్రభు అని చెప్పి నువ్వు దేవుణ్ణి అడుగు. ఆయన ఇస్తాడో ఇయ్యడో ఆ తర్వాత నువ్వు చూడు. అయితే నేను ఇక్కడ ఈ యొక్క సత్యము నిమిత్తము 52వ కీర్తన, ఇది కూడా దావీదు గారిదే. ఈ యొక్క సత్యము కాకుండా అసత్యాలు పలికే వారి గురించి 52వ కీర్తన 3వ వచనం నుంచి, మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. ఏమా ఎవరికంటమ్మా? ఎవరికి? దావీదు గారి మీద కుట్ర, పగ, ద్వేషం, అసూయ, మత్సరం అంటే ఎన్ని రకాలుగా 3-4 అక్కడికే వచ్చాయంటే వాస్తవమే. అంటే కొంతమంది వేరు పదాలు అనుకుంటారు, వేరు అర్థాలు అనుకుంటారు, కానీ ఇవన్నీ ఈ అసూయ, మత్సరము ఇవి దగ్గర అదే పదం, అదే వారవలేనితనం, ఈ విధంగా వస్తూ ఉంటాయి. అటువంటి వారు దావీదు గారి దగ్గరికి వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. మేలు కంటే కీడు చేయుటయు నీతి పలుకుట కంటే అబద్ధము చెప్పుటయు నీకిష్టము. నీతి మాట్లాడటం అనేది కొంతమందికి ఇష్టం ఉండదట. కీడు మాత్రమే జరగాలని జరిగిస్తూ ఉంటారు. కీడు జరిగించి ఏం చేస్తారంటే అక్కడ వారు గొడవ పెడుతూ ఉంటే ఇక్కడ కూర్చొని హాయిగా వారు చూస్తూ సంతోషపడుతూ ఉంటారు. ఏమైనా లాభం అంటే ఏమి లేదు. లాభం వీరికి వచ్చేది ఏమి రాదు. వారు గొడవ పెట్టుకుంటూ ఉంటే, వారు కొట్లాడుతూ ఉంటే, వారు తిట్టుకుంటూ ఉంటే చూస్తూ ఆనందిస్తూ ఉంటారు. ఏమో ఒకసారి నేను మీకు చెప్పానో చెప్పలేదో ఒకటి మీకు నేను చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే చనిపోయాడు వ్యక్తి, నేను పేరు చెప్పనులే, కానీ ఆ వ్యక్తి కోసం ఒక వ్యక్తి వచ్చాడు. ఒక వ్యక్తి వచ్చి పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అన్న 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 అని పిలుస్తూ ఉన్నాడు. అన్న 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 అని పిలుస్తూ ఉంటే ఎవరయ్యా, ఎవరు కావాలి నీకు అని ఆ వ్యక్తిని అడిగితే అదేనండి, ఆయనే గొడవలు పెడతాడు, మళ్ళీ ఆ గొడవలు పరిష్కారం చేయడానికి ఆయనే పెద్ద మనిషిగా వస్తాడు. అర్థమవుతుందమ్మా? ఆయనే గొడవలు పెట్టిస్తాడట. ఆ గొడవ పరిష్కారానికి మళ్ళీ పెద్ద మనిషిగా ఆయనే వస్తాడట. ఏమో పాప ఆయన చనిపోయాడులే, కానీ నాకు ఇది ఒక నవ్వుగా, నాకు చాలా, నేను ఇది ఇప్పటి వరకు నా మనసులో నవ్వే. ఏంటంటే ఆయన మాట్లాడటం కూడా అంత అవనీలంగా మాట్లాడండి. అదేనండి, ఆయనండి గొడవలు పెట్టిస్తాడు, గొడవలు పరిష్కారానికి కూడా ఆయన పెద్ద మనిషిగా వస్తాడు. ఈ విధంగా కూడా కొంతమంది ఉంటారు. ఏమన్నా లాభం అంటే ఏముండదు. లాభం సంపాదించుకునే వారు ఉంటారు. లేని వాటిని, అసత్యాన్ని పుట్టించి వారి బ్రతుకు తెరువు కోసము కూడా లేని వాటిని పుట్టించి మేలు కంటే కీడు చేయటము ఇష్టపడేవారు ఉంటారు. అటువంటి వారి గురించి మాట్లాడుతూ 4వ వచనం, 52వ కీర్తన 4వ వచనం, కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే నీకిష్టము. కపటమైన నాలుక గలవాడా, అసత్యము పలుకువాడా, నీకు అబద్ధమైన మాటలు, నాశనకరమైన మాటలే నీకు ఇష్టము అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఇక్కడ శాపనార్థాలు పెట్టినట్లుగా కూడా నాకు అనిపిస్తూ ఉన్నది. ఇది అంటే ఇంతవరకు పాత నిబంధన కాలం వరకు ఇటువంటి మాటలు కూడా తప్పేమి లేదు. 5వ వచనం, 52వ కీర్తన 5వ వచనం, కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును. ఏమా దేవుడు, కావున దేవుడు నిన్ను సదాకాలము అనగగొట్టును. ఆనాటి కాలంలో ఇది సరిపడుతుంది. ఈనాడు మన శత్రువుని మనం తిట్టవచ్చా?
మనం శపించవచ్చా? ఏమో పోయిన వారం కూడా అటు పోయిన వారం మాట్లాడుకున్నట్లుంది, శపించవద్దు కదా, మనం తిట్టవద్దు కదా. కానీ ఇక్కడ మటుకి ఏమంటూ ఉన్నాడు? కావున దేవుడు సదాకాలము నిన్ను అనగగొట్టును, నిన్ను పట్టుకొని ఆయన నీ గుడారములో నుండి నిన్ను పెలగించును, సజీవుల దేశములో నుండి నిన్ను నిర్మూలము చేయును. ఏమో అసత్యాన్ని పలికించి తిన్నాము, తాగాము, బట్టలు కట్టుకున్నాం, బంగారం కొనుక్కున్నాం, అన్ని సంపాదించుకున్నాం. లాస్ట్కి వచ్చేసరికి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు వచ్చాయి. తర్వాత మరణించారు. ఆ తర్వాత యేసుక్రీస్తు రాక ఎత్తబడతాము. ఆ తర్వాత తీర్పు. ఈ తీర్పులో ఎక్కడ ఉంటాము? ఆయన అంటూ ఉన్నాడు కదా, అసత్యాన్ని జరిగించేవాడా, అబద్ధాలు మాట్లాడేవాడా, ఇదిగో నీ గుడారములో నుంచి నిన్ను పెలగిస్తాడు. నీ గుడారములో నీ భర్త దగ్గర భార్యను నీడు, భార్య దగ్గర భర్తను నీడు, పిల్లల దగ్గర తల్లిదండ్రులు నీడు, తల్లిదండ్రుల దగ్గర పిల్లలను నీడు. ఎందుకు ఉండనివాడు అంటే దేవునికి ఇష్టము లేని పనులు చేస్తూ ఉన్నావు. నువ్వు అసత్యాన్ని మాట్లాడుతున్నావు, అసత్యాన్ని జరిగిస్తూ ఉన్నావు. కాబట్టి నీ కుటుంబంలోనే ఎక్కడో ఎవరినో మనుషులు కాదు, దావిది గారి నిమిత్తం మనం చూసుకుంటే అక్కడ జరిగిన కుటుంబంలో ఎవరెవరికి ఎటువంటి గొడవలు రేగాయో, ఎవరు ఏ విధంగా చంపుకున్నారో, ఎంత నష్టపోయారో మనం చూస్తూ ఉన్నాం కదా. నీ కుటుంబంలో నుంచి నిన్ను పెలగిస్తాడు. అది మాత్రమే కాదు, సజీవులున్న దేశములో నిన్ను ఉంచకుండా ఆయన చేస్తాడు, ఉండే అవకాశం లేకుండా చేస్తాడు ఆయన. జాగ్రత్త. ఎక్కడ ఏ విధంగా సత్యాన్ని పలుకుతూ ఉన్నావో, అసత్యాన్ని పలుకుతూ ఉన్నావో, అది నువ్వు జాగ్రత్త. ఆయన సత్యాన్ని నువ్వు అంగీకరించాలి, ఆయన సత్య మార్గాన్ని అంగీకరించాలి, ఆయన సత్య మార్గంలో నువ్వు జీవించాలి. ఇక్కడ త్వరగా ఇర్మియా 5వ అధ్యాయం అమ్మా, ఇర్మియా 5వ అధ్యాయము, ఇర్మియా 5వ అధ్యాయము 1వ వచనము. యెరూషలేము వీధులలో అటు ఇటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి, దాని రాజవీధులలో విచారణ చేయుడి, న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండ యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమింతును. ఏమా ఇక్కడ ఏమంటున్నాడు? అయ్యా మీరు అటు ఇటు చూచుచూ పరిగెత్తుతూ చూడండి, కనిపెట్టండి, ఒక్కడైనా న్యాయాన్ని సత్యాన్ని జరిగించేవాడు ఉంటే ఈ పట్టణాన్ని నేను కాపాడుతాను, ఈ పట్టణ ప్రజలని కాపాడుతాను. దీని తర్వాత కింద వచ్చే అధ్యాయంలో రాబోయున్న శిక్షణ గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఎక్కడున్నారయ్యా, ఎవరున్నారయ్యా సత్యవంతుడు? ఒక్కడు లేడయా ఈ పట్టణంలో సత్యవంతుడు. అందుకనే ఈ శిక్షను నేను వేస్తూ ఉన్నాను. ఈరోజు నీ కుటుంబంలో వచ్చిన బాధ, సమస్య ఈ యొక్క భాగమై ఉన్నదేమో చూసుకో, ఈ యొక్క భాగమై ఉన్నదేమో చూసుకో. నీ కుటుంబంలో ఎవరిలో సత్యం లేదా? నీ కుటుంబంలో ఏం మాట్లాడినా, ఏమి చూసినా, ఏమి జరిగించినా ఎక్కడ సత్యం లేని స్థితిలో నువ్వు ఉన్నావా? నీ పిల్లల గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? నీ తల్లిదండ్రుల గురించి నువ్వు పట్టించుకుంటున్నావా? సత్యం అనేది నువ్వు జరిగిస్తూ ఉన్నావా? లేదు. సత్యవంతులు లేరు కాబట్టి ఆ పట్టణాన్ని నేను నాశనం చేద్దాం అనుకుంటున్నాను, ఆ పట్టణ ప్రజల్ని నేను నాశనం చేద్దాం అనుకుంటూ ఉన్నాను అని చెప్పి ఆయన మాట్లాడు. త్వరగా నేను ముగిస్తాను. ఇక్కడ యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము వచనము 17వ వచనం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను. ఏమా ధర్మశాస్త్రం అంట మోషే గారి ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. కృపను సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగినది. అర్థమవుతుందమ్మా? అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి? యేసుక్రీస్తు భూమి మీద జన్మించిన తర్వాత మాత్రమే
ఆయన కృప అంటే ఆయన ప్రేమ, ఆయన ఒక సత్యం, ఆయన మాట్లాడిన నిజమైన మాటలు మనకు దేవుడు తెలియపరిచాడంటారా? అంతకుముందు కూడా సత్యం ఉందంటారా లేదంటారా? ఆయన ప్రేమ ఉందంటారా లేదంటారా? పాత నిబంధన కాలములో నుంచి కూడా సత్యం ఉన్నది, ప్రేమ ఉన్నది. ఏమో సత్యం ఉన్నది, ప్రేమ ఉన్నది. కాకపోతే యేసుక్రీస్తు జన్మించిన తర్వాత ఆయన రాక ద్వారా మనకేంటంటే ఇది పూర్ణముగా పరిపూర్ణముగా మనకు ఆధ్యాత్మికంగా మనకు అర్థమయ్యాయి, మనకు పరిపూర్ణంగా తెలియపరచబడ్డాయి మనకి. అంతకు ముందు కూడా ఆయన ఒక ప్రేమ, ఆయన కృప ఉన్నదమ్మా. ఆయన కృప లేనిది యోనా గారి ఒక విషయంలో చూసుకుంటే ఆ అధ్యాయంలో జరిగింది ఏంటమ్మా? వారు పాపం చేశారని ఒప్పుకున్నారు, వారి మీద ప్రేమ చూపించి లక్షలాది మంది జనాన్ని దేవుడు క్షమించాడు కదా. అది కృప కాదా? అది ప్రేమ కాదా? ఆనాడు కూడా ఉన్నది. మరి సత్యం అనేది దేవుడు ఆయన సత్యాన్ని జరిగిస్తూ నిజాన్ని మాట్లాడుతూ ఆయన సేవకులతో నిజం మాట్లాడలేదా? ఆయన ఉన్న సత్యాన్ని చెప్పలేదా? ఆనాడు ఉన్నది, ఈనాడు ఉన్నది. ప్రేమ కృప ఆ రోజు ఉన్నది, సత్యము ఆ రోజు ఉన్నది. కాకపోతే ఈరోజు యేసుక్రీస్తు ద్వారాగా మనకు పరిపూర్ణముగా తెలియబడ్డది. మనం తెలుసుకున్నాము. అది ఏ విధంగా? ఆయన ఒక రాక నిమిత్తము ఆయన వచ్చి మరణించడము ద్వారాగా మనం పరిపూర్ణముగా తెలియవచ్చు, మనం తెలుసుకున్నాము. ఇక్కడ యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును. ఏమో యేసు నేనే మార్గమును సత్యము. మార్గం ఏంటి? ఎక్కడికి మార్గము? ఎక్కడికమ్మా? తెలిసిన వారు ఉంటారు. పరలోక రాజ్యానికి. అక్కడికి పోయి ఏం చేయాలా? నిత్య జీవం. ఎప్పుడు జీవిస్తూనే ఉంటాం, ఎప్పుడు కూడా మనం జీవిస్తూనే ఉంటాం. ఇది నిజం. ఏమో ఇది నిజం. ఆయన చెబుతూ ఉన్నాడు, యేసు నేనే మార్గము, ఇది నిజం అని చెప్పి సత్యమును, నేనే మార్గం. అక్కడికి వెళ్ళాలంటే, పరలోక రాజ్యానికి వెళ్ళాలంటే నేనే మార్గాన్ని, ఇది నిజం. నమ్మారా? మీరు నమ్ముతున్నారా లేదా? నమ్మిన వారు అలులే గడ్డి చెప్పండి. హల్లెలూయా. ఆ పరలోక రాజ్యంలో మనం చేరడానికి, ఆ పరలోక రాజ్యంలో నిత్య జీవం అనుభవించడానికి మనకి మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తే. ఇది నిజం. నేను సత్యము చెబుతూ ఉన్నానని యేసుక్రీస్తు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు కదా, సత్యమును జీవమును. ఆయనే జీవము. జీవం అని చెప్పేమంటున్నాడు, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. హల్లెలూయా. ఎవడును నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ఇది సత్యం, ఇది నిజం. ఇది మీరు అంగీకరించాలి. అంగీకరించిన మీరు నా అడుగు జాడల్లో నడుస్తూ మీరు ఈ సత్యాన్ని ఇతరులకు తెలియపరుస్తూ మీరు నేనిచ్చే ఒక ఆశీర్వాదాలు పొందుకోవాలి, నేనిచ్చే నిత్య జీవాన్ని మీరు స్వతంత్రించుకోవాలి. ఇదే నా ఆశయం. యేసుక్రీస్తు నిజమైన ఆశయం, మన తండ్రి అయిన దేవుని ఆశయం, పరిశుద్ధాత్మని దేవుని త్రియేక దేవుని ఆశయం ఏమిటి అంటే మనం అందరం ఆయన వారసురాలుగా ఉండాలని, ఆయన రాజ్యములో నిత్య జీవం అనుభవించాలని. అందుకే కదా యేసుక్రీస్తుని తండ్రి అయిన దేవుడిగా అక్కడ ఉండి పరలోకములో ఉండి భూమి మీదకి పంపించి ఆయన ఒక మరణము, ఆయన ఒక హింసలు, ఆయన ఒక రక్తము కాచుట. ఎందుకు అంటే మన పట్ల ఉన్న ఆయన ఒక ప్రేమ, కనికరము ఈ విధంగా చూపించాలి. ఇదిగో సత్యాన్ని పలకాలి. అందుకే కదా వచ్చింది. ఇది మనం దక్కించుకోవాలి. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. కళ్ళు మూసుకొని తల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి యేసయ్య పరిశుద్ధుడా, నీ పాదములకి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు ఈ సత్యం అనే అంశాన్ని బట్టి, మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. ఈరోజు అసత్యంలో ఎవరైతే ఉన్నారో నాయన, మరి సత్యాన్ని
మరి జరిగించకుండా ఎవరైతే ఉన్నారో నాయన అసత్యము నుంచి విడిపించి సత్య మార్గంలో జీవించే కృపను కలుగ చేయండి నాయన. తండ్రి ఈరోజు ఏ సమస్యలతో మరి